మొదటి నుంచి పంపు చేసుకుంటూ ఉంటే, వర్షాకాలంలో కూడా పంపు చేసే పరిస్థితులు ఉంటే, నీళ్లు నిండి వచ్చేటి అయినా పంపు చేసిన అయినా తీసి ఉన్న చెరువులు కుంటలన్నీ నింపుకుంటే బాగుండేదా లేదా? చెరువులో కుంటలు నింపడానికి కూడా నీళ్లు పంపు చేస్తేనే కదా వచ్చేది. మరి మీరు ఇంత తక్కువ నీళ్ళు ఎందుకు పంపు చేస్తున్నారు? ఆలోచించిందా? ఏమన్నా ఉంటే కదా ఆలోచించారు, దృష్టి పెడితే కదా, దాని మీద ధ్యాస ఉంటే కదా, రైతుల మీద వ్యవసాయం మీద ఏమైనా అవగాహన పెంచుకుంటే తప్ప అవుతుందా? అంతేకాదు, ఇవాళ ఇది ఉన్నది కదా ఎల్లంపల్లి. ఎల్లంపల్లి ఈజ్ ది హబ్ ఆఫ్ గోదావరి వాటర్. అది మొదలే అందులో తీసుకొచ్చినాము, తర్వాత వాడుతున్నాం. దాని కింద రిజర్వాయర్లు వచ్చినాయి. సరే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీని కెపాసిటీ బాగా పెంచాలని పెంచేసాడు. మల్లన్న సాగర్ది 50 టీఎంసీలు, ఇది అది. ఎంత కెపాసిటీ పెంచామో తెలుసా? మిడ్ మానేర్ నుంచి కింది వరకు గతంలో 40-44 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు 147 టీఎంసీల కెపాసిటీ, రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది. ఓకే, వర్షాకాలంలో కొద్దిగా నీళ్ళు వస్తాయేమో అని మన మిడ్ మానేర్ కానీ ఎల్ఎండి కానీ మిగతా వాటికి కానీ ఎంతో జాలు వస్తుంది కదా, వాగులు వస్తాయి కదా, ఆ నీళ్ళు వస్తాయి. కానీ ఆ నీళ్ళతోటి నిండుతుందని మీకేమైనా అవగాహన ఉందా? నీళ్ళతోటి నిండకున్నా మనకు అవకాశం ఉంది, పంపు చేసుకుంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ నింపుకోవచ్చు అనే బుద్ధి జ్ఞానం బయటపడదా? మళ్ళీ ఇగో ఇక్కడే ఒకమాట ఏంటిది, 234 టీఎంసీల నీళ్ళు నా దగ్గర అన్నీ ఉన్నాయా? ఏదో ఊరికే ఊసిపోతుంది కాదు, ఏదో పొలిటికల్గా రాజకీయం కోసం కాదు నేను మాట్లాడేది. 234 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి కిందికి పోయే పరిస్థితి ఉంది. కిందికి పోయినాయి. దాంట్లో పోయే అవకాశం ఏర్పడితే అందులో మీరు పంపు చేసింది ఎంత? 24 టీఎంసీలు సంవత్సరం అంతా. 24 టీఎంసీలు అంటే 100 టీఎంసీల పైచిలకు కెపాసిటీ రిజర్వాయర్లలో పెట్టుకొని అది కనుక సగం కానీ పూర్తి కానీ నింపుకుంటే, దాని ద్వారా ఉండే ఈ ప్రాంతంలో ఉండే చెరువులు కుంటలు నింపుకుంటే ఈరోజు మరింత పంట పడపోనా? ఇది ఎవడు చెప్పాలే? ఎందుకయ్యా బాధ్యత? అంటే నాకేదో బాగా తెలిసిందని కాదు, కానీ ఇంత కొద్దిగా తెలుసు. మా అమ్మ 12 పైసల కూలి, వ్యవసాయ కూలి, నాట్లకు పోయేది. మగవాళ్ళకు పావులా ఇచ్చేది, ఆడవాళ్ళకు బ్యాడ్ ఇచ్చేది. అప్పుడు బ్యాడ్ అనేది, మీకు బ్యాడ్ అంటే తెలుసా? తెలియదు. పావులా అంటే తెలిసాము. 12 పైసలు. మేము ఓ కూలీగా పోతే యాతం అంటే తెలుసా మీకు? యాతం మోసం అంటే తెలుసానే? అప్పుడు గ్రౌండ్ వాటర్ మీద ఉండే కొద్దిగా బొద్దలు అవుతే నీళ్ళు ఊరేది. ఆ నీళ్లను యాతమని ఇట్లా తీసి ఇట్లా పోసేది. నో మా తర్వాత వస్తా. అందుకే మొదలన్నది యాట ఇది పోసేది. చెరువులలో మీద ఫోర్షోర్లో నీళ్ళు ఎట్లా నీళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ ఊరుతాయి మంచిగా. అయితే మీది వాటికి నీళ్ళు రావు కదా, కిందికే పోతాయి కదా చెర్ల నీళ్ళు. వాటికి ఏం చేసేదంటే ఈ బొందలు నవ్వి ఆ నీళ్లను గొట్టం బకెట్లాగా ఉంటుంది, ఆ తీసి ఇట్లా పోసేది. నేను పోసిన. మోటార్లు కొట్టుడు అంటే తెలుసా? బౌలలో దున్నపోతులు ఎడ్లు కట్టుకొని మూట కొట్టేది. మూట కొట్టి నీళ్లు నింపేది. మూట కొట్టిన. బురద నాగలు తెలుసా ఎవరికైనా? నేను బురద నాగలతోటి ఓ చిన్న మడి దున్నిన. నాట్లు పంచుడు తెలుసా? గొర్రు కొట్టుడు తెలుసా? చివరికి వేరుశనక్కాయ వీకి అదేదో 9 గంటలకు ఎండగొడుతుంటే కొద్దిగా ఇట్లా ఒరిగితే ఎర్రతేలు కుట్టింది ఆయన. వేరుశనగ తీసి పక్కకు కొడితే. అంటే నాకు అంత తెలిసట్లేదు. అంతో వ్యవసాయం గురించి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడిగా ఈ మాటలకు వ్యవస్థాపరంగా కానీ నా పరంగా కానీ వాస్తవాలు ఉన్నాయని చెప్పడానికి చెప్పే ప్రక్రియ కానీ నా గురించి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం లేదు, అవసరం లేదు. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మేలు చేయడానికి చేసే ప్రక్రియలో భాగంగా చేస్తున్నాం అనే మాట లేకపోతే రాజకీయాలకు అర్థం లేదు. పండింది, 127 లక్షల టన్నులు యాసంగి. వీళ్ళు పోయి నీళ్ళని ఇచ్చిండ్రు, లేకపోతే పంటలన్నీ పండించిండ్రు, లేకపోతే కొత్త విధానం తీసుకొచ్చిండ్రు. వీళ్ళు వేసిన పనులకు, వీళ్ళు వేసిన విధానాలకు ఏది 30 బస్తాల బదులు 50 బస్తాలు పండినాయి. అవునా? పండుతాయా? ఉండే ఎండిపోయినాయి సగం, ఇంకెంత పండేది? అంటే
మన వ్యవస్థ మనము ఇంకెంత పెద్దగా చేయొచ్చు అని ఇది అర్థం చేసుకుంటే తప్ప ఈ సూటిపోటి మాటలు ఏదో మీదికి మాట్లాడేది హర్షించరు. సరే, జనంలో అప్పటికప్పుడు ఏదో అంటే అనుకోవచ్చు, కానీ జనం ఎప్పటికైనా శాశ్వతంగా వింటారు, నమ్ముతారు. అందుకోసం ఈ ప్రక్రియ చాలా బాధాకరంగా ఉంది అని మీతో భాగం పంచుకొని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి చేసే ప్రయత్నంలో నేను ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అంతే కదా. వాళ్ళు వచ్చి ఇట్లా కొట్టుకొని పోయింది, ఏదో అది చూసిందట ఇది చూసిందట అక్కడ మాట్లాడిందట ఇంకేదో ఇస్తారట. ఇయ్యని వద్దంటావా? ఎవరైనా మంచి చేస్తామంటే వద్దంటారా? మనం పిచ్చోళ్ళం అవుతాం కదా వద్దంటే. కానీ దాంట్లో ఉన్న యథార్థాలు గమనించాలని కోరుతున్నా. ఇవాళ ఈ విషయంలో మీ దృష్టికి తీసుకురావడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం. సరే, రాజకీయాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ జనం అవసరాలు, జనం యొక్క అభివృద్ధి, దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత రాజకీయంలో ఉన్న వాళ్లకు ఉండాలి అనేది ప్రాథమిక అంశంగా గుర్తించాలని బాధతోటి నేను మాట్లాడుతున్నాను. అంత తప్ప ఇంకేంటి. ఇదే కాదు, ఒక్క నిమిషం, ఇదే కాదు, నాగార్జున సాగర్లో టేల్పాండ్ నుంచి 4 టీఎంసీల నీళ్లు ఆయన ఆ మంత్రి అక్కడైనా కదా, అవునా? ఎందుకంటే నేను ఎక్కువ పట్టించుకుంటాను. ఏంటంటే 4 టీఎంసీల నీళ్లు ఆంధ్ర వాళ్ళు పంపు చేసుకోకపోతే వారం రోజుల దాకా ఆయనకు తెలియదు ప్రభుత్వానికి. అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఒకటి 120 మెగావాట్స్ 110 మెగావాట్స్లో అది పనిచేయలేని పరిస్థితిలో ఉంటే మీ సాక్షాత్తు సెక్రటరీయే లాస్ట్ జూలైలో పోయి ఆగస్టు 31 వరకు ఇది కావాలి అన్నాడు. ఇప్పటిదాకా అయిందా? అదే మహబూబ్నగర్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు మరి ఇప్పుడు మనం కొట్లాడుతున్నాం. ఇది నడుస్తూనే ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఎన్ని నీళ్ళు కావాలనేది ఓకే, ఎన్ని నీళ్ళు కావాలనే దాని మీద కొట్లాడుతూనే ఉంటాం, నడుస్తూనే ఉంటుంది. ట్రిబ్యునల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పీల్కి పోతారు, సుప్రీంకోర్టు పోతారు, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఇది తరతరాలుగా నడుస్తూనే ఉన్నది. కానీ ఉన్న వాటిని వాడుకునే దౌర్భాగ్యం లేదనే మాట నా నోటి నుంచి రావాల్సిన కర్మేం పట్టింది? మహబూబ్నగర్ లిఫ్ట్ ఇరిగేషన్స్కి మీరు పూర్తి స్థాయిలో నీళ్లు వాడారా? కృష్ణా జలాలు, దీనికి సమాధానం చెప్తారా? చర్చకు వస్తారా? మరి ఎందుకయ్యా మరి వ్యవస్థ? మంత్రి పదవులు ఎందుకు? బాధ్యత ఎందుకు? ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడికి వచ్చామో ఇది అంటారు. ఇక దయచేసి మీకు ఈ అంశం మీద మాట్లాడండి, మిగతా విషయాలు ఇది తీసేసిన తర్వాత చిట్చాట్లో మాట్లాడుతున్నాం. ఎందుకంటే దీని ఇంపార్టెన్స్ పోతుంది. ఇప్పుడు ఇలా 4-5 ప్రశ్నలు వేస్తారు, మేము రకరకాలు రాజకీయం కావచ్చు, ఇంకేదో కావచ్చు. అది వేస్తే ఏమవుతుంది? ఇది పక్కన పడుతుంది. మీరు అదే వేస్తారు, ఎందుకంటే మనకు ప్రసారం కావాలి. నేను కాదంటలేను, ఈ విషయం మీరు తీసుకోండి, తర్వాత మనం కూర్చున్నాము, మిగతా ఫ్రీగా చిట్చాట్లో మాట్లాడుకుంటాం. ధన్యవాదాలు. ఓహో, అవునా? మీకు బాక్రానంగలు నాగార్జున సాగర్ ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? అంటే వాళ్ళు మంచోళ్ళు మంచేటోళ్ళా? ఓకే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా? ప్రపంచ చరిత్రలో ఏ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? చైనాలో 3 గార్జెస్ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? ఇదో వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది. కావాలన్నది ముఖ్యము, చేయాలన్న తపన ముఖ్యము, చేయాలన్న నిర్ణయం ముఖ్యము, చేసి చూపెట్టాలనే తాపత్రయం ముఖ్యము. ఏదో ఇది 10 ఏళ్ళు అయింది కాబట్టి నేను 2 ఏళ్ళు అవుతా, నీ ఈ 10 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు అవుతుందా? బాలశిక్ష చదివిన తర్వాతనే కదా 7వ తరగతి, 7వ తరగతి తర్వాతనే కదా 11వ తరగతి, 11 తర్వాతనే కదా బిఏ తర్వాతనే కదా ఎంఏ. డైరెక్ట్ పీసీ చేస్తావా? నువ్వు చేయమంటావా ఈ మాట అనేటోళ్ళు? ఓహో, నిర్లక్ష్యం వదిలేసాం అంటే మేమేమో వదిలేసాం. ఇది పిచ్చోళ్ళు ఈ మాట మాట్లాడే రాజకీయ నాయకులు. ఎందుకు తెలుసా? నిర్లక్ష్యం దేనికే? లక్ష్యం కోసమే కదా చేసేది. నాగార్జున సాగర్ నిర్లక్ష్యమా? నెహ్రూ గారు వచ్చి ఆధునిక దేవాలయాలు అన్నది నిర్లక్ష్యమా? పట్టుదలతోటి మంచిగా చేయాలనే ఉద్దేశంతో అన్నది. అందుకోసం ఈ చిల్లర మల్లర వాదనలు, ప్రచారాలు దండం పెట్టి మాట్లాడు వద్దు. ఏదో చాలా తెలియకోళ్ళు మరైతే చేయకపోయాను చేస్తావా 2 నెలల్లో? ఇప్పుడు ఆడ పెట్టిండు ఇక్కడ అన్నాడు కదా ఇవన్నీ ప్రాజెక్టుల గురించి. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి
ముఖ్యమంత్రి ఏరియాలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది? వచ్చిన నెల రోజుల లోపల ఇది 1890 కోట్లు ఎంతో అన్నాడు. నెల రోజుల లోపల 4900. దానికి ఇంకో నెల రోజుల తర్వాత ఇంకోటి పెట్టి 6900 అన్నారు. ఇవాళ నిన్నేదో హరీష్ రావు ఏదో చెప్పిండు, డిపిఆర్ లేకుండానే టెండర్లు ఇచ్చిండట. చాలా తొందరగా చేస్తారు పాపం, అదే తొందరగా చేస్తారు. అంతే కదా? కాదు, సిగ్గుండాల. పాలమూరు రంగారెడ్డిలో చివరి భాగంలో ఉన్న ఈ ఏరియా ఇవాళ కొత్తగా 7000 కోట్లు పెట్టి దేనికోసం పెట్టినావు? నీ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నావు అని చెప్పడానికే కదా. అంతేకాదు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జూరాల నీళ్లు పై స్థాయిలో ఉన్న ఆయకట్టుకు ఇవ్వకుండా దోచుకొచ్చి ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు. నీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కానీ, మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా దీని గురించి అబ్జెక్షన్ చెప్పారా? ఒక ముఖ్యమంత్రి చేస్తే అంటారా? ధైర్యం ఉంటుందా? అయ్యో, కానీ మేము అన్నాం రాజశేఖర్ టైంలో, అయ్యా వెంకటరావు గారు వచ్చి విజయవాడలో థర్మల్ స్టేషన్ పెడితే బాగుంటుంది అన్నాడు. ఎందుకంటే దగ్గర ఉన్నది. మీరేమో అక్కడికి పోతాను, ఏది రాయలసీమ పవర్ ప్లాంట్, ఎక్కడ కృష్ణా నుంచి నీళ్ళు తీసుకుపోవాలి, సింగరేణి నుంచి బొగ్గు తీసుకుపోవాలి, ఇది ఎక్కడదయా అని అసెంబ్లీలో 2004 చివరి భాగంలో జెన్కో వాళ్ళను సింగరేణి వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటే నేను వేరే పని మీద ఆయన దగ్గర పోతే వీళ్ళు కనపడితే వాళ్ళు అటు పోయేదాకా ఆగి నన్ను కూర్చోమన్నాడు. ఎందుకంటే ఓ మంత్రికి ఉన్న దగ్గర తెలిసిన వాడిని కదా, కూర్చోమన్నాడు. వాళ్ళు ఇట్లా డోర్ దాటగానే, ఏం రాజశేఖర రెడ్డి గారు మీరు కూర్చొని మా భూపాలపల్లి నుంచి బొగ్గు పట్టుకుపోతారు, కృష్ణా నుంచి నీళ్ళు పట్టుకుపోతారు, అక్కడ పవర్ పెడతారు, అదే భూపాలపల్లిలో పెడితే మంచిది కాదా, తక్కువ కాదా అని అంటే వెంటనే ఫౌండేషన్ వేసిండు. వేస్తే అదే రోజు ఫౌండేషన్ వేసే రోజు తీసుకుపోయి చూపించిన గోదావరి నీళ్లను సింగరేణి ఇది చూపిస్తే మీరు చరిత్రలో ఉంటారు. ఇప్పుడు ఇది వేసుకుంటా సెకండ్ ఫేజ్ కూడా ఇస్తున్నామని ప్రకటన చేయండి అన్నాను. చేశాడు. 600 వచ్చింది. ఇక దాని చరిత్ర వేరే ఉంది, తర్వాత మాట్లాడుతున్నాయి.